ప్రసాద్ రెడ్డి గారు, సో క్లియర్ కట్గా మీరు ఇంతకు ముందు చెప్పిన కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. 47 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది, 36 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్. మీరు థర్డ్ రౌండ్ లో విషయమే చెప్తున్నారు. ఉన్నాయి కదా, కాబట్టి ఇలాంటి దాని మీద డేటా మీద చేసుకుని మనం అనలైజ్ చేస్తే మనం వీ కెన్ గో రాంగ్. అందువల్ల మై రిక్వెస్ట్ మై సబ్మిషన్ ఇప్పటి వరకు ఉన్నదే మాట్లాడదాం, తర్వాత ఏం జరగబోతుంది అనేది. అదే మా కన్వెన్షనల్ విజడం ఏం చెప్తుందంటే మోడీ గారికి గ్రాఫ్ పడిపోయింది, మోడీ గారి గ్రాఫ్ పడిపోయినప్పుడు సైని గ్రాఫ్ పెరగడానికి ఏముంది అక్కడ అనేది నేను బేసిక్. అలాగే 2 times అధికారులు ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు, ఇది 3rd time కాబట్టి తప్పకుండా ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. అలాగే మేజర్ ఫ్యాక్టర్స్ అన్నీ బీజేపీ వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. మరి క్యాస్ట్ ఫ్యాక్టర్ ఏమన్నా పనిచేసిందా? నాన్ జాట్లకు వ్యతిరేకంగా మిగిలిన వాళ్ళందరూ యునైట్ అయ్యి జాట్ల పెత్తనం వ్యతిరేకించాలని ఏమైనా ప్రయత్నం చేశారా? లేకపోతే దళిత్ ఓటు వీళ్ళు అనుకున్నట్టుగా కాంగ్రెస్ పడలేదా? ఇవన్నీ నెమ్మది తెలుస్తుంది, ఇప్పుడే మనం చెప్పడం తొందరపడవు. రైట్. సో వాట్ కుడ్ బి ద మేజర్ ఫ్యాక్టర్స్ అనేది కూడా ప్రసాద్ రెడ్డి గారు వెలిబుచ్చుతున్న అనుమానం. ఎస్ పాపారావు గారు. సార్, ఇక్కడ ప్రసాద్ రెడ్డి గారు ఆయనకున్న పర్సెప్షన్ నేను కాదంటల్లా, మన మనసులో నాలాంటి వాళ్ళ మనసులో కూడా కాంగ్రెసే గెలవాలని, అంటే కాంగ్రెస్ కాకపోయినా మేము ఉన్న వాతావరణంలో కొంచెం మానసికంగా ప్రతి వాళ్ళకు మొగ్గు ఉంటుంది కాబట్టి అది ఉంది. కానీ వాస్తవ పరిస్థితిని కూడా మనం వచ్చిన పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ చాలా కాంప్లికేటెడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీరు మోడీ ఇమేజ్ తగ్గింది కాబట్టి, అంతకంటే పెద్ద లీడర్ హర్యానాలో లేడు కాబట్టి అనే లాజిక్ అంటే కూడా మీకు చాలా ఇతర ఫ్యాక్టర్స్, మీకు స్ట్రాటజిక్ గా బీజేపీ ప్లే చేసిన ఒక గేమ్ మీకు అక్కడ కనపడుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీది అది దానికి బీజేపీతో సంబంధం లేకపోవచ్చు, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసిన సీట్లు ఇందాకే మీ ప్రస్తావన కూడా వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో గెలిచింది, దాని పక్కన ఉన్న ఢిల్లీలో, ఈ 2 హర్యానా పక్కన ఉన్నాయి. దాని ప్రభావం భారీ ఎత్తున హర్యానాలో పడే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ భారీగా ఎన్ని ఓట్లు చీల్చింది అనేది కూడా చాలా ప్రభావం చూపించబోతుంది. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నటువంటి బలం అది చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే అవకాశం ఎన్నికల్లో ఉంది. ఇంకో మాట కూడా చెబుతున్నా, కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధాల్లో ఒకటి ముఖ్యమైనది ఏంటంటే గతంలో ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ లో ఓడిపోయినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీతో, సమాజ్వాదీ పార్టీతో, కమ్యూనిస్టులతో కూడా పొత్తులు కాదనుకొని నేను ఒంటరిగా పోతాను, మన పొత్తులు ఇండియా కూటమి లోక్సభ ఎన్నికల వరకే, అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు లేవు అని చెప్పి ఇలాగే చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి బలమైనటువంటి ప్రతిపక్షంగా బీజేపీని నివారించగలిగారు, ఆపగలిగారు 240తో. అలా కాకుండా దానికి ముందు జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో మేము పొత్తులే పెట్టుకోవు, పార్లమెంట్ ఎన్నికల్లోనే ఇండియా కూటమి పొత్తు మిగతాదంతా మేము పోటీ చేస్తాం, ఓవర్ కాన్ఫిడెన్స్ కి పోయి అక్కడ దెబ్బతిన్నారు. ఎందుకంటే రాజస్థాన్ లో కమ్యూనిస్టు సిపిఎం బలమైన పార్టీ, అలాగే మధ్యప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ కొంత బలంగా ఉంది, ఛత్తీస్గఢ్ లో కూడా బలమైన సిపిఐ ఉంది. వీటన్నిటికీ కాదనుకొని పొత్తులు పెట్టుకోకుండా వాళ్ళని మోసం చేశారనే ఫీలింగ్ క్రియేట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నష్టపోయింది. మళ్ళీ సేమ్ అదే బహుశా హర్యానాలో రిపీట్ చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీతో అది వెళ్ళుంటే ఖచ్చితంగా ఇప్పటికే దాని ట్రెండ్స్ బాగా కనపడేవి. లేకపోయినా ఇప్పుడు గెలిచినా కానీ అది పొటాబొటిగా గెలిచే అవకాశం మాత్రమే దానికి ఉంది. చాలా ఇంకోటి, బీజేపీ కూడా స్ట్రాటజీ మార్చింది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో బిఎస్పీ అండ్ ఇక్కడ ఎంఐఎం వీటన్నిటి గురించి కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి ప్రాక్సీలుగా ఓట్లు చేర్చడానికి పనిచేస్తున్నాయనే పేరు వాటికి ఆల్రెడీ స్టాంప్ పడిపోయింది. వాటికి ఓట్లు వేయటల్లా చాలా మంది ఇట్లాంటి చోట పోటీల్లో ఇది కాంగ్రెస్ బీజేపీ ముఖాముఖి ఉంటే వేయటల్లా. కాబట్టి వీళ్ళిద్దరినీ కాకుండా ఇండిపెండెంట్లని, బలమైన ఇండిపెండెంట్ల రంగంలో దింపేది, ఎవరైతే బీజేపీ అని జనాలు సస్పెక్ట్ చేయరో వాళ్ళని దింపే కార్యక్రమం చేసింది బహుశా హర్యానాలో. కాబట్టి ఏంటంటే ఈసారి స్ట్రాటజీ ఎట్లా మార్చిందంటే బిఎస్పీ లాంటి పార్టీల మీద ఓట్లు చేసడానికి ఒక్కో దాని మీద రిలే అవ్వకుండా, ఆల్రెడీ అన్పాపులర్ అయిన పార్టీల మీద కాకుండా బలమైన ఇండిపెండెంట్ అభ్యర్థులతో రంగంలోకి దిగింది. కాబట్టి ఏంటంటే ఆ రకంగా వాళ్ళు చేసి ఉండొచ్చు. కాబట్టి ఈ వ్యూహాత్మకమైన బీజేపీ ఎత్తుగడలని, కాంగ్రెస్ పార్టీ చేసుకుంటున్నటువంటి తప్పుల్ని, లోపాలని మనం పరిగణలోకి తీసుకోకుండా హర్యానాలో ఇప్పుడే అంచనా వేయలేమనే అంచనాకు రావడం కూడా పొరపాటు. హర్యానాలో ప్రిలిమినరీ ట్రెండ్స్ కూడా బలహీనంగా ఉండడానికి కాంగ్రెస్ కారణం ఇట్లాంటి లోపాలే. బహుశా గెలిచినా బలహీనంగానే ఉంటుందా గెలుపు. బట్ మీరు చెప్పిన దానికి కొనసాగింపుగా చూస్తే కనుక ఇక్కడ సీఎంని మార్చడం అవ్వచ్చు, లేకపోతే వచ్చిన ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ తాలూకు ఏవైతే ఉన్నాయో, ఏది సెకండ్ రెజిమ్లో కరప్షన్ అవ్వచ్చు, అలాగే ఇన్ఎఫిషియెంట్, అలాగే ఇన్సెన్సిటివ్ అనే ఏదైతే ఒక అపవాదు వినిపించిందో బీజేపీకి, దాన్ని చెరిపేసుకునే చేసిన ప్రయత్నాలు ఏమన్నా ఫలితాలని ఇచ్చాయా అంటే ఏం చెప్పచ్చు? ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం, మారుతున్న ట్రెండ్స్. ఏ అపవాదు అంటారు సార్, మధ్యలో వచ్చారు ఇక్కడ.
యా ద ఫస్ట్ రెజిమ్ లో ఏదైతే నాన్ కరప్ట్ అనేది ఒకటి వినిపించింది, ఉద్యోగ కల్పనలో చాలా ముందుకు వెళ్ళింది అనేది ప్లస్ పాయింట్. అదే సెకండ్ రెజిమ్కి వచ్చేటప్పటికి కరప్ట్ గవర్నమెంట్ అనేది ఒకటి వినిపించింది, అలాగే ఇన్ఎఫిషియంట్, అలాగే ఇన్సెన్సిటివ్, ఈ 3 పదాలు కూడా గట్టిగా వినిపించాయి హర్యానాకి సంబంధించి. వాటిని ఓవర్కమ్ చేయడానికే చెప్పండి. వ్యక్తిగతంగా నా ఉద్దేశంలో ఫస్ట్ టైం కూడా బీజేపీ నాన్ కరప్ట్ కాదు, అది బయటపడాలి అంతే. యూపీఏ 1లో కూడా కరప్షన్ ఉంటుంది కానీ బయటపడాల, యూపీఏ 2లో బయటపడుతుంది. అలాగే ఎప్పుడు అంటే అకస్మాత్తుగా పార్టీ పవిత్రమైపోవటం అపవిత్రమైపోవటం ఉండదు కాబట్టి ఫస్ట్ టైం కూడా బీజేపీలో కరప్షన్ ఉండాలి, అది బయటపడకపోయి ఉండాలి. ఎప్పటికైనా భవిష్యత్తులో బయటపడితే ఉంటే కనుక బయటపడతాయి. అలాగే రెండోది అందుకని అది విషయాలు కాదు. రెండోది ఇన్సెన్సిటివ్ ఇవన్నీ ఉన్నాయి కానీ ఏంటంటే వ్యూహాత్మకంగా ఓట్లు చీల్చే కార్యక్రమం, తన ఓట్ బేస్ తనకు ఉంది కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ అనేది అనుకోకుండా యాదృచ్ఛికంగా అది కాంగ్రెస్ తో పొత్తు లేకపోవడం వల్ల అది పోటీ చేయడం బీజేపీకి కలిసి వచ్చింది. నగర ప్రాంతాల్లో ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాలు ఇచ్చే చోట్ల ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఎవరైతే కాస్త బలంగా ఉన్నారో ఈసారి, ఎందుకంటే బదనాం అయిపోయింది, బీఎస్పీ లాంటి పార్టీలు బదనామైంది, అవి ఓట్లు చీల్చలేవు, వాళ్ళ నమ్మరు, వాళ్ళు నుంచుంటుందే బీజేపీని గెలిపించడానికి వెళ్ళే లెక్కలు చాలా చోట్ల జనాలు వచ్చారు. కాబట్టి ఈ లెక్కలోకి వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు కాకుండా ఇండిపెండెంట్ బలమైన అభ్యర్థులను తీసుకొచ్చి పెట్టి బాగా కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళ నెట్వర్క్ వాళ్ళని పెట్టి వాళ్ళ ద్వారా ఓటు చీల్చినటువంటి పరిస్థితి ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో కూడా బీజేపీ వాళ్ళ అంచనా ఏంటంటే స్పష్టంగా చాలా మంది ఇండిపెండెంట్లు 16 మంది దాకా ఇండిపెండెంట్లు గెలుస్తారనే అంచనాలో బీజేపీ వాళ్ళు ఉన్నారు కానీ అక్కడ జరగట్లా బహుశా. జమ్మూ కాశ్మీర్ లో ఫెయిల్ అయింది ఆ వ్యూహం, హర్యానాలో సక్సెస్ అయ్యే అవకాశం కనపడుతుంది. సక్సెస్ అయ్యింది కొంతవరకు అనేది, గెలుస్తారా గెలవరా బీజేపీ వేరే విషయం కానీ హర్యానాలో ఇండిపెండెంట్ వ్యవహారం అనేది సక్సెస్ఫుల్ గా వాడగలిగారు, జమ్మూ కాశ్మీర్ లో బహుశా వాడలేకపోయారు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో వ్యతిరేకత బీజేపీ పట్ల అది ఇన్హరెంట్ గా అది యాంటీ ముస్లిం అనేది వచ్చిన తర్వాత అది బాగా పనిచేసి ఉంటుంది అక్కడ. కాబట్టి ఇండిపెండెంట్ వర్క్ అక్కడ అవల ఇండిపెండెంట్ వ్యూహం. హర్యానాలో అది జమ్మూ కాశ్మీర్ లో వాళ్ళ అంచనా ప్రకారం 16 మంది ఇండిపెండెంట్లు గెలుస్తారు కాబట్టి మేము ప్రభుత్వం ఫామ్ చేస్తాం అనేది వాళ్ళకి సంబంధించిన నిర్దిష్టులు మాట్లాడుతున్నటువంటి ఒక అంచనా మాట. కాబట్టి ఏంటంటే అది అక్కడ పనిచేయాలా, ఇక్కడ పనిచేసి ఉంటుంది. రైట్. తిలక్ గారు మారుతున్న ట్రెండ్స్ని ఏ రకంగా చూడాలి? హర్యానాలో ఎప్పుడు ప్రభుత్వం మారినా ఒకటి బలంగా వినిపిస్తూ ఉంటుంది, ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ అ నెగిటివ్ రిజల్ట్ అనేది. నెగిటివ్ రిజల్ట్ అంటే ఉన్న ప్రభుత్వాన్ని పంపించడానికే తప్పించి మిగతా పార్టీల మీద ఉన్న పాజిటివ్నెస్ కాదు అనేది వినిపించేది మనం హర్యానాలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. రైట్ సార్. సో ప్రస్తుతం ఆ ట్రెండ్ని బ్రేక్ చేస్తుందా అనేది వినిపిస్తోంది. బీజేపీ చేసిన స్ట్రాటజీలు, మార్చిన స్ట్రాటజీలు ఫలితాలను ఇవ్వచ్చు, ఇది హర్యానాలో వర్కౌట్ అవుతుంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో అవ్వకపోవచ్చు అనేది కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు పాపారావు గారు కూడా అన్న మాట, దానికి మీరు ఏకీభవిస్తారా? ఇప్పుడు పాపారావు చెప్పిన దాంట్లో ఒకటే ఏకీభవిస్తారండి. ఇండిపెండెంట్లు ఎక్కువ వస్తారని ఒక బీజేపీ ఒక అంచనాకు వచ్చింది. ఆ అంచనా రుజువు కాకపోవచ్చు అనేది అర్థమవుతుంది. ఇక కాశ్మీర్లో పొత్తు ఉంది కాబట్టి కాంగ్రెస్ చేసిన పొరపాటు ఏంటంటే హర్యానాలో ఇండియా కూటమిలో ఉండి ఆ ఇండియా కూటమి పొత్తులు అక్కడ జరగకపోవటం, అది ఒక పెద్ద మైనస్ పాయింట్. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్తో కలవడం ప్లస్ పాయింట్. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో లీడ్స్ మారుతున్నాయి కానీ అది బీజేపీ సంఖ్య మాత్రం పెరగట్లేదు, ఇండిపెండెంట్స్ సంఖ్య అటు ఇటు అవుతోంది. అందువల్ల జమ్మూ కాశ్మీర్లో ఇక బీజేపీకి అవకాశం ఉందని అనిపించటం లేదు. హర్యానాకు వచ్చేటప్పటికీ ఈ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి ఎంతవరకు ఆ అధికార పార్టీ మీద 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది, అది కనిపిస్తుంది స్పష్టంగా. ఎందుకంటే ఒక బంపర్ మెజార్టీ ఏదో బీజేపీకి వస్తుందని అనుకోవటానికి ఆస్కారం లేకుండా ఉంది. అందువల్ల ఇక అక్కడ కాంగ్రెస్ ఎంతవరకు అందిపుచ్చుకుంది, బీజేపీ అయితే కొంత వెనకబడింది, లోగళ్లాగా లేదు పరిస్థితి అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి ఒక తప్పు చేసింది. అందువల్ల ఒంటరిగా పోటీ చేసినప్పటికి కూడా ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తిని, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఎంతవరకు క్యాష్ చేసుకోగలిగింది అనేది మాత్రం ఇప్పుడు వచ్చే రిజల్ట్స్ని బట్టి చూడాలండి. అయితే కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడానికి ఉన్న పరిస్థితుల్లో బీజేపీ స్ట్రాటజీ లేకపోతే ప్లానింగ్ ఏదన్నా ఉందా? ఆఫ్ కోర్స్ ఇది సౌండ్స్ లైక్ ఏ కాన్స్పిరసీ థియరీ, రైట్? మన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కేజ్రీవాల్ కాంగ్రెస్తో ఎందుకు జత కట్టలేదు, ఒంటరిగానే ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అనే దానికి ఇటు లిక్కర్ స్కామ్ కూడా కనిపిస్తోంది తెర ముందు అనేది కూడా కొంచెం కనబడుతున్న మాట, రైట్? వాస్తవం కాదనలేని మాటగా కూడా చూస్తున్నాం. తిలక్ గారు, డూ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ టు దట్ బిఫోర్ వి గో ఫర్ ద బ్రేక్? హరి గారు ఒక మాట చెప్పచ్చు. మన కాంగ్రెస్ పార్టీ లోగడ ఏం చేసింది, బీజేపీ అధికారంలో రాకముందు
ఎక్కడికక్కడ పార్టీలో ముఖ్యమంత్రులు మార్చడం, ఇతర పార్టీలని వాడుకొని వదిలేయటం, లేదా వాళ్ళ చిచ్చు పెట్టడం, ఇటువంటివన్నీ చేసింది. ఆ పోకడలు మారలేదనేవి ఈ మధ్య అర్థమవుతోంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ సారా కుంభకోణంలో లిక్కర్ కుంభకోణం ఉందంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళంతా చాలా స్వచ్ఛంగా ఉన్నారని చెప్పగలరా? ఇవాళ కర్ణాటకలో వస్తున్న ఆరోపణలు ఏంటి? అందువల్ల అది కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓట్లు సంపాదించడానికి ఇవాళ యాంటీ ఓటుని సంపాదించడానికి ప్రయత్నం చేయాలి తప్ప పాజిటివ్ ఓటు ఎట్లా వస్తుంది కాంగ్రెస్కి? అందువల్ల అక్కడ గవర్నమెంట్ మీద ఉన్నటువంటి యాంటీ ఓటుని సాధించడానికి వాళ్ళు ఎంతవరకు ప్రయత్నం చేశారో, ఆ ప్రయత్నం ఎంతవరకు సఫలమైందనే దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప పాజిటివ్ ఓటు పెరిగిందనేది అనుకోవటం లేదు కదా. రైట్. కాశ్మీర్ ఫలితము ఎంత విచిత్రంగా ఉందో చూడండి. జమ్మూ కాశ్మీర్లో ఎన్ని సీట్లు ఉన్నాయి? 90 ఉన్నాయా, 95 ఉన్నాయా? అంటే ఇప్పుడు ఎల్జీ చేతిలో కూడా ఉంటుంది. 5 సీట్లు కరెక్ట్గా ఎల్జీ ఇచ్చే నామినేషన్ ఇచ్చే 5 సీట్లతోటి అక్కడ కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చండి. ఇండిపెండెంట్ టీడీపీలో ఆ 48-28 అసలు ఎప్పటికీ మారట్లేదు. అంటే మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ రావట్లేదా, అసలు అవి మారట్లేదా? కరెక్ట్గా ఏంటంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్ లెక్క వేసినట్టుగా కరెక్ట్గా సరిపడగా అక్కడ పెట్టారు సీట్లు. 48, 4, 10, 28. అంటే మరి హర్యానాలో కూడా అలా పెట్టారేమో మనకు తెలియదు. రైట్. అంటే మొత్తం ఫోకస్ అంతా ప్రస్తుతం హర్యానా మీద ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో మారుతున్న ట్రెండ్స్తో కూడా మీ ముందుకు వస్తాం. బట్ జమ్మూ బెల్ట్లో 30 స్థానాలు దాటితే గనక ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశాలు లేకపోలేదు కూడా వినిపిస్తోంది. ఎందుకంటే ఎల్జీ ఏదైతే 5 నామినేటెడ్ ఎమ్మెల్యేస్ చేస్తారో అవి బీజేపీకి వచ్చే అవకాశం కూడా ఉంది అనే క్రమంలో ఏదన్నా జరగచ్చు అనేది మాత్రం ప్రస్తుతం వినిపిస్తోంది.